ధర్మపాలుడు మునసబు హనుమయ్య పేరు చెబితే ఊరంతా వణికిపోయే చేతులు కట్టుకొని నుంచునేవారు. ధ్వజస్తంభంలా 7 అడుగుల మనిషి, నల్లటి నలుపు ఇచ్చుకున్న పత్తికాయల్లా తెల్లటి కళ్ళు, అందులో ఎర్ర చీరలు, పొంగిన బొగ్గల మీద ఇరుప్రక్కల వింజామరాల పరుచుకున్న బొంగ మీసాలు. హనుమయ్య ఒక చేత్తో మీసం సవరించుకుంటూ చెంపంతా నిమురుకున్నట్టుండేది. ఆజానుభావుడైన హనుమయ్య ఒక చేత్తో పంచకొంగు పట్టుకొని మరో చేత్తో పొన్నుకర్ర వేసుకుంటూ పెద్ద బజార్న నడిచి వెళుతుంటే బజారంతా గప్చిప్గా ఉండేది. వేప చెట్టు కింద పేకాటగాళ్ళు పొరపాటు పారిపోయేవాళ్ళు. అలుగు తీర్చుకోవటం కోసం బండి ఆపిన ముఠా కూలీలు గబాగబా లేచి బండి తోచుకునేవారు. చిల్లర కొట్టాల్లో తూకాలు దగా లేకుండా చూచేవారు. కొరవడితే విసుక్కోకుండా బెల్లం ముక్క పెట్టేవారు. జనం పక్కలకి తప్పుకొని గొంతులు తగ్గించుకొని మాట్లాడుతుండేవాడు. ముందు పెట్టి వస్తుండగా అమ్మయ్య అలా బజార్లో నుంచి వెళుతుంటే ఊరంతా నిశ్శబ్దమై ఉండేది. సర్కారు వారి దృష్టిలో హనుమయ్య గొప్ప పలుకుబడి. ఆ పరగణాల్లో ఎక్కడున్నా శిస్తు బకాయిలు ఉంటుందేమో కానీ హనుమయ్య హయాంలో బకాయి ఉండేది కాదు. హనుమయ్య శిస్తు వస్తువులు చిత్రంగా ఉండేవి. చదువుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు దగ్గర మాటలు కొచ్చారనుకోండి వచ్చి సరాసరి వరండాలో కూర్చునేవాడు. ఏమండి పొన్నయ్య గారు, నన్ను ఈ ఊళ్ళో ఉండమంటారా వెళ్ళిపోమ్మంటారా చెప్పండి, మీరే చెప్పండి. అప్ప కాసిని మజ్జిగ దాహంగా ఉంది అని ఇంట్లో కేకేసి పై వాడు నాకు ఉచ్చులు బిగుస్తుంటే నేను చచ్చిపోతున్నాను, మీరేమో శిస్తు కట్టరు, ఈ పూట కట్టకపోతే నా భోజనం ఇక్కడే అని మఠం చేసేవాడు. దాంతో పొన్నయ్య గారు నవ్వుకొని శిస్తు గట్టి భోజనానికి ఉండమంటే హనుమయ్య నవ్వుతూ లేచి సరేలే ఇంకా వసూళ్ళు లేవు అంటూ వెళ్ళిపోయేవాడు. ఇక మామూలు రైతు దగ్గరకు వచ్చి సన్నాసి మొండా కొడుకుల్లారా, సర్కారు శిస్తు మానేస్తారా, కడుపుకు తింటున్నా మనకి చేతికి లేదంటరా అని సిగ్గుపడేటట్లు చెబాట్లు పెట్టి శిస్తు వసూలు చేసేవాడు. తను బతికొండగానే ఊళ్ళో న్యాయం తప్పడానికి వీలు లేదనేవాడు. ఒకసారి చలమయ్య తన గేదెల్ని కావాలని రామయ్య బీట్లోకి మేతకి తోలాడు. రామయ్య వచ్చి హనుమయ్యకి చెప్తే వెంటనే ఆ గేదెల్ని బిందెలతో పెట్టించాడు. సాయంత్రం అయింది. చలమయ్య వచ్చి గుల్లున గోల, తప్పయింది బాబు, నా నా బర్రెలని పంపించండి బాబు, పాల వేళయింది, పాలు తీసి అమ్ముతుంటే కానీ రేపటికి నూకలుండవు బాబు అని హనుమయ్య కాళ్ళ వేళ పడేవాడు. తప్పుడు పని చేసేటప్పుడు ఆ బుద్ధి ఏమైందిరా అని హుంకరించి పెట్టి వాళ్ళని పిలిచి ఆ గేదె పాలు తీసి మన ఇంట్లో ఇవ్వండిరా అని హనుమయ్య అనేవాడు. చలమయ్యకి మర్నాడు గేదెలను అప్పగిస్తూ నీతిగా బతకరా దొంగ వేలవాడు, ఇదిగో నిన్నటి పాలు డబ్బులు అని రొక్కమిచ్చి పంపించేవాడు. ఒకసారి ముత్యాలమ్మ కొలువులు దొంగతనం జరిగింది. బలిచ్చిన వేటల్ని సమానంగా వాటాలు పంచుకున్నారు. తీరా తీసుకెళ్ళేటప్పుడు చూస్తే ఒక వాటా తక్కువైంది. ఎవరో దొంగతనం చేశారు, వెతకండి అన్నాడు. పందిళ్ళన్నీ గాలిచ్చారు. మూట సంకన పెట్టుకొని పారిపోతున్న దొంగని పట్టుకున్నారు. వాడు పొడుగని పోలయ్యని పెడ రెక్కలెక్కించుకొని హనుమయ్య దగ్గరికి తీసుకొచ్చాడు. ఎందుకు వేసావురా దొంగతనం ఉరిమినట్లు అడిగాడు హనుమయ్య. తప్పైందయ్యా, మాంసం వండుకుందామనుకున్నానయ్యా అన్నాడు తల ఉంచుకొని పోలయ్య. అయితే దొంగతనం చేస్తావట్రా, నీకు తక్కువ కొడక, వాణ్ణి చెట్టు కట్టి పొద్దున్నే వదిలేయండిరా అని తీర్పు చెప్పాడు. హనుమయ్యకు రాత్రంతా నిద్ర పట్టలేదు. పొద్దున్నే పోలయ్యని విడిపించి స్నానం చేసి రారా అని చెప్పి తన ఇంట్లో మాంసంతో భోజనం పెట్టించి, ఒరేయ్ తిండి మీద కోరికుంటే దొంగతనం కాదురా చేయాల్సింది, పని చేసి సంపాదించి తినరా అని పంపాడు. కొంతకాలానికి కరువు వచ్చి పంటలు పండలేదు. పచ్చడి పొలాలు నెర్రెలు నిలిచిపోయాయి. రైతులు కొందరు వలసపోయారు. తినటానికి గింజలు లేవు, పశువులకి గడ్డి లేదు.
పరమాన్నం తినేవాళ్ళు జొన్న రొట్టెలు తింటున్నారు. కానీ సర్కారు వారు శిస్తు వసూలు సక్రమంగా జరగవలసిందే పట్టుబట్టారు. అన్నమయ్య దొడ్డ చిక్కులో పడిపోయాడు. నాయన భయాన ఎట్లో వసూలు చేసినా శిస్తు చాలా బకాయి ఉండిపోయింది. పై అధికారులకు కోపం వచ్చింది. కట్టని వాళ్ళ ఆస్తులు జప్తు చేయమన్నారు. హనుమయ్య కళ్ళ నీళ్లతో ఆస్తులు జప్తు చేశాడు. చెంబు తపాళ వీధిలో వేయించాడు. వేలం సాధించాడు. కానీ కొనేవాడిది శిస్తు బకాయి పోడలేదు. పై వాళ్ళకి మరీ కోపం వచ్చింది. బకాయిలు ఉన్న రైతుల్ని చెట్లకు కట్టేసి 25 దెబ్బలు కొట్టమని హుకుం వచ్చింది. ఆ సంగతి తెలిసి కొందరు పారిపోయారు. పొద్దున్నే రెవెన్యూ ఇన్స్పెక్టరు వచ్చాడు. రైతుల్ని ఒక 20 మంది చింతల తోపులోకి తీసుకొచ్చాడు. అందరినీ చెట్లకు కట్టేస్తున్నారు. హనుమయ్య దగ్గర నుండి కట్టిస్తున్నాడు. అందరూ అయిపోయారు. తమ ఇంకో చెట్టు కానుకొని నుంచున్న నన్ను కట్టేయరా అన్నాడు బాబు అంటూ పెట్టేవాడు. కాళ్ళ మీద పడ్డాడు. కట్టేయరా అని ఆజ్ఞాపించాడు హనుమయ్య. అన్నీ కూడా కట్టించుకున్న హనుమయ్య ఎలుగెత్తి అధికారికి చెప్పుకున్నాడు. కొట్టండి అయ్యా, నన్ను కూడా కొట్టండి అయ్యా, నన్ను కూడా కొట్టండి అయ్యా. ఒంటిపూట గంజితో బతుకుతున్న ఆ రైతుని నేను సమానమే అయ్యా. మా దగ్గర డబ్బులు లేవు, కానీ దెబ్బలకు సిద్ధమయ్యా. అధికారి దిగ్గున లేచి ఈ సంవత్సరానికి శిస్తు మాఫీ చేయమని వెళ్ళిపోయాడు.